హైదరాబాద్లో నేడు కాక్రోచ్ జనతా పార్టీ యొక్క ధర్నా జరుగుతుంది. సో దానికి ఈ ఈ హైదరాబాద్ మహానగరంలో కావచ్చు, చుట్టుపక్కల జిల్లాలో ఉన్నటువంటి ఎవరైతే యూత్ అంతా కూడా దాదాపు వేలాది మంది యూత్ ఇంకొక అరగంట గంటలో ధర్నా చౌక్ చేరుకోబోతున్నారు. సో ఆ నిరసనలో భాగంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్, ఈ నీట్ పరీక్షలో జరిగినటువంటి అవకతవకల నుంచి ఏదైతే జరిగినాయో, నీట్ పరీక్ష పేపర్ లీక్ అయిన నేపథ్యంలో సో ఇక్కడ కాక్రోచ్ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ఒక అనూహ్యమైనటువంటి స్పందనతోటి రావడం జరిగింది. ఒక్క ఇన్స్టాగ్రామ్లలో చూసినట్లయితే దాదాపు 22 మిలియన్లు, అంటే దాదాపు 2.5 కోట్ల ప్రజలు ఫాలో అవుతున్నారు. అంటే ఈ దేశంలో ప్రధానమంత్రి బీజేపీ ప్రభుత్వం పైన, ప్రధానమంత్రి పాలన పైన ఏ విధంగా అన్రెస్ట్ ఉందో చాలా స్పష్టంగా మనకు కనబడతా ఉంది. సో ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ ఈరోజు సిజేపీ కాక్రోచ్ జనతా పార్టీ ఈరోజు ధర్నా చౌక్ వద్ద ఆందోళన చేస్తుంది. ఆల్రెడీ ఇప్పటికే జంతర్ మంతర్ వద్ద ఏ విధంగా ఎంత పెద్ద ఎత్తున ఆందోళన జరిగిందో చూసినాం. తర్వాత పూణేలో జరిగింది, లక్నోలో జరిగింది, ఈరోజు పెద్ద ఎత్తున హైదరాబాద్లో, బెంగళూరులో, రకరకాల ప్రదేశాల్లో జరుగుతున్న విషయం చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో ధర్నా చౌక్ వద్ద సీజేపీ ఆందోళన, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్, హాజరు కానున్నటువంటి సోనం వాంగ్చుక్, నేట్ యూజీ పరీక్షల పేపర్ల లీకేజ్లు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అవకతవకలకు నిరసనగా నేడు హైదరాబాద్లో కాక్రోచ్ జనతా పార్టీ శాంతియుత నిరసనకు పిలుపునిచ్చింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని ప్రధానమైన డిమాండ్తో ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్లో ఈ సభ జరగనుంది. ఇందులో ప్రముఖ సామాజిక పర్యావరణ కార్యకర్త సోనం వాంగ్చుక్ ప్రసంగించనున్నారు అంటూ చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో అంటే అనూహ్యమైన స్పందన, ఇది మామూలు స్పందన కాదు, అనూహ్యమైనటువంటి స్పందన వస్తున్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది.